నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూటమి నేతలు వరుస ముప్పేట దాడి చేస్తున్నారు. వరుసగా ఆయన జనంలోనికి వెళ్ళడం, పెద్ద ఎత్తున ఆదరణ లభించడం, జనసందోహం ఏర్పడడం, కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి వ్యక్తి ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. కానీ జనాదరణ ఎక్కడ తగ్గడం లేదు, భారీ జనసందోహం. మొన్న విజయవాడ వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు అక్కడ జనసందోహం. అలాగే గుంటూరు మిర్చి యార్డు సమస్యలను మాట్లాడడానికి కోసం వెళ్తే అక్కడ జనం చుట్టుముట్టేశారు, సెల్ఫీలు దిగడం. ఇట్లాగా సొంత అభిమానంతో వెళ్ళడం, ఏమైనా బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చే, మందులు ఇచ్చే, ఇట్లాంటివి ఏమైనా ఇచ్చే ఏమీ కాదు. ఎవరంతటి వాళ్ళు జగన్ పైన ఉన్నటువంటి అభిమానంతో వెళ్ళినటువంటివి. అయితే ఇట్లాంటివన్నీ కూడా టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారిందని ఇప్పుడు చెప్పవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందుకే ముప్పేట దాడి చేస్తున్నారని అనుకుంటున్నారు. జగన్కు పిచ్చి పట్టిందని, మంచి ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని పిచ్చోడ్లాగా తిరిగేస్తున్నాడని ఒక మహిళా మంత్రి జగన్ గారి సతీమణికి విన్నవించడం, అలాగే జగన్ సంధించినటువంటి ప్రశ్నలకు కాకుండా వ్యక్తిగతంగా జగన్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇలాగైనా జగన్ను జనంలోనికి వెళ్ళనీయకుండా చెయ్యాలి అనేటటువంటి విషయం. కానీ జగన్ ఇలాంటి వాటిని పట్టించుకునేటటువంటి వ్యక్తి కాదు. తనకు వస్తున్నటువంటి జనాదరణ ఆయనలో ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇవాళ శ్రీకాకుళం పర్యటనకు వెళ్తున్నారు. ఇకపై ఏదో ఒక పేరుతో ఆయన జనంలోనే ఉండనున్నారు, ఏదో ఒక పనితో. జగన్ మాసు లీడరు, జనం ఎప్పుడూ జగన్తోనే ఉన్నారు. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు జగనే జనానికి దూరం అయ్యాడు. జనం జగన్ను వద్దనుకోలేదు. కనీసం జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కేవలము పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని టీడీపీ నేతలు వెటకారం చేయటం, హేళన చేయటం, ఇదంతా ఎందుకు ఇలాగ చేస్తున్నారు అని అంటే, రాజకీయంగా ఆయనంటే బయటికి చెప్పలేనటువంటి భయం ఏదో వారిని వెంటాడుతోంది. అందుకే జగన్ పెద్ద ఎత్తున జగన్ని టార్గెట్ చేస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి జగన్కు అంత సీన్ లేదని నమ్ముతుంటే టీడీపీ నేతలు ఆయనపై ముప్పేట దాడి చేయాల్సినటువంటి అవసరం లేదుగా. కానీ అలా ఉండడం లేదుగా. దీన్ని బట్టి జగన్ వల్ల భవిష్యత్తులో రాజకీయ ప్రమాదం తమకుందని ఆయన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నమస్తే.